అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? ఏం కావాలి? ఆకలి అవుతుందా? ఏమైంది? కోడలు కూడా సరే అయ్యో ఏం లేదండి, ఈ టైంకి అత్తమ్మ చాయ్ తాగుతుందో తెలుసు కదా. చాయ్ తాగుతావా? సరే కానీ మీరు రెడీగా పోండి, ఆఫీస్కి టైం అవుతుంది కదా. నేను చాయ్ తాపిస్తాను. సరే. అత్తమ్మ చాయ్ తాగుతావా? చాయ్ చాయ్ తాగుతావా? చాయ్ తాగుతావా? తాగుతావా? తాగు తాగు. చాయ్ తాగుతా ఉన్నావు కదా, తాగు. ముఖం మిద్ది మొత్తం తీసుకొని తాగు. చాయ్ కావాలన్నా? స్కూల్కి పోయే పిల్లలు లెక్క పొద్దున్నే తయారై కూర్చుంటావు చాయ్కి. నేను నీ పని మనిషిని అనుకుంటానవా? ముఖం కడిగియాలి, చాయ్ తాగియాలి, అన్ని కడగాలి కూడా. అసలు నీ కొడుకు నేను ఎందుకు చేసుకున్నా అనుకుంటానవే? నీకు సేవలు చేయడానికా? నా కర్మ, నాకు ఏ సుఖం లేదు, ఏ సంతోషం లేదు. పెళ్లి వేసుకొని కోటి ఆశలతో భర్తతో అత్తగారింట్లో అడుగు పెడితే నాకు అత్తే గండంలాగా తయారైంది. అయినా ఇంకెన్ని రోజులు బతుకుతావే ఈ కుర్చీలో కూర్చొని? శాత కాకుండా నీకైతే సావత్తలేదు. సత్తవని తిండి తక్కువ పెట్టినా కూడా అడ్డంగా తయారవుతానో కానీ సావైతే అత్తలేదు. ఇంకేం చేస్తే సత్తవి నువ్వు? నిన్ను భరించలేక నా తలకే పాడైతాను, నా చేతులు పోతా నేను నీకు సేవ చేయలేక. ఎడతానవేందే? నీ కొడుకు చెప్తావా? పిలు, చెప్పు చెప్పు. చెప్పినవనుకో బిడ్డ సంపెత్తా. ఏమనుకుంటానవో? అయ్యో అత్తమ్మ, చాయ్ తాగాలి కానీ గిట్ల మీద పోసుకుంటావా చెప్పు? చిన్నపిల్లలు ఇంకా ఏమైంది అత్తమ్మ? ఏడవకు, తుడతాను కదా, తుడితే పోతుంది. ఏమైంది? అత్తమ్మకు చాయ్ నచ్చనట్టుందండి, అందుకే మీద పోసుకున్నది, తుడుస్తాను. అయ్యో చూసుకోవా? నేను చూసుకున్నా అండి, అత్తమ్మకు తెలియదు కదా. అమ్మా ఏమైందమ్మా? సనుడు ఏమైందమ్మా? కాలిందా? ఏం కాదు అత్తమ్మ, పిండితో పోతుంది చీర మీద పడితే. ఏడోకు. ఏడోకి అమ్మా, నువ్వు ఏడిస్తే నాకు బాధ అవుతుంది. అమ్మా ఎందుకు ఏడుతున్నావే? నీకు ఇట్లా అయిందని బాధపడుతున్నావు. బాధపడకి, నీకు నేను ఉన్నా కదండి. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. అమ్మ ఏడోకి, చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచినవే నన్ను. నాకు దెబ్బ తాకినా, జ్వరం వచ్చినా నువ్వు రాత్రి అంతా వండుకోకుండా నన్ను చూసుకున్నావు. కానీ నీకు ఎందుకు ఇట్లయింది? అమ్మ నన్ను చదివించడానికి కూలి పని చేస్తావు, నాలుగు పని చేస్తావు. చిన్నప్పటి నుంచి నేను ఒకటే అనుకునేటోడు, నేను పెద్దగా పైసలు సంపాదించినాక నేను మంచిగా మహారాణిలాగా చూసుకుందాం అనుకున్నాను. నేను ఇప్పుడు సంపాదించే టైంకి నీకు ఇట్లా అయింది. అమ్మ ఏడవకి,
నీ కోసం చూస్తే నాకు కోపం వస్తుంది. కనిపించిన నా దేవతని ఇట్లా చేసినందుకు కనిపించిన దేవుడి మీద పగ తీసుకోవాలనిపిస్తుంది. ఆ దేవుడికి కొంచెం అన్న జాలి లేదా అని. అమ్మ ఏడవకమ్మ, ఏడవకి. నేను ఉన్నాయని నిన్ను మంచిగా చూసుకుంటాను. నువ్వు బాధపడక. నీకు ఎట్లయినా ఏమి ఇస్తాను. బాధపడక. ఏమండి, నేను ఉన్నా కదా అత్తమ్మ చూసుకోవడానికి. నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, నేను ఉన్నా కదా అత్తమ్మ. అమ్మ నువ్వేం రంది పెట్టుకోకే. నేను ఉంటా, నేను పోయేస్తాను. ఏంది చూస్తాను? తింటావా? ఆకలి అవుతుందా? తిన్ తిన్ తిన్. రా ముందుకు. చాతర అయితే లేదా? అయినా ఇంకెన్ని రోజులు బతుకుంటేవే ఇట్లా? నాకు గండానికి ఇంకెన్ని రోజులు దాపరం అవుతావు? ఒక 4 రోజులు తినకుండా ఎండు కొద్దిగా సన్నగా అవుతావు. పందిలాగా ఉన్నావు. మనశ్శాంతిగా తిండి కూడా తినిస్తలేవు. అన్నం కూడా మనశ్శాంతిగా తినిస్తలేవు. ఆకలి అవుతుందా? తింటావా? తింటావా? తిను. తినే నువ్వు. చూడు ఇంకా. అమ్మాయి ఏం చెప్తున్నావే? సిరి అన్నం వేసుకొని ఆకలి అవుతుంది. తిన్నావా అమ్మాను? ఏమైంది అమ్మ? సిరి అమ్మ అన్నం తిన్నా? తిన్నది. అమ్మ ఏమైంది? ఆకలి అవుతుందా? తింటావా? ఇవ్వు తిన్నాం. సిరి గీ మెతుకులేంది? అవే అండి, ఇందాక అత్తమ్మకి అన్నం తినిపించినాయి కదా, అప్పుడు పడ్డట్టున్నాయి. ఏంది అన్నం తినిపించినప్పుడు పడ్డాయా? పడ్డాదని క్లీన్ చేయవా నువ్వు? చూసుకోలేదండి. చూసుకోలేదా? వాడు ఉంటే ఎట్లుండే అంత అమ్మకి చెప్పొద్దా? చెప్పరాదు కానీ అయినా ఊకే నా మీదకి ఎందుకు కోపంకి వస్తారండి? అత్తమ్మ నేను ఎలా చూసుకుంటున్నా తెలుసా? మా అమ్మలాగా చూసుకుంటున్నా. తల్లికి కూడా సేవ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కదండి. అట్లా కాదు సిరి, ఇప్పుడు అమ్మ ఉన్న పొజిషన్ నీకు తెలుసు కదా. అమ్మకు చెప్పరాదు కదా, నువ్వే చూసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అమ్మని అంత మంచిగా చూసుకోవచ్చు. సరే అండి, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. సరే, సారీ, నేనే తొందరపడి అన్నా, ఏమనుకో. సరే అండి, మీరు తినండి. అమ్మ నిజంగా సిరిలాంటి కోడలు మన ఇంటికి రావడం మనం చేసుకున్న అదృష్టమే. నేనున్నా లేకున్నా అది ఉందన్న నమ్మకంతో నేను మంచిగా బయట పని చేసుకోగలుగుతున్నా. లేదంటే నేను ఇట్లా వదిలిపెట్టి నేను బయట కూలేకపోయాను. అది నిన్ను అత్తలా కాదు, కన్న తల్లిలా చూసుకుంటుందట. నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పి. సరే నేను పోతున్నా, అమ్మ జాగ్రత్త. సరే పోయిరా.
ఎప్పుడు చస్తావే ఎన్ని పట్టినా సత్తలేవు కదా నువ్వు. సరే అమ్మా వస్తాయి నిన్నేమన్నదాన్ని మా అమ్మని అట్లా కొడుతున్నావు అక్కడ కాళ్ళు చేతులు లేదని కొట్టడానికి మనిషి ఎట్లా వచ్చింది కన్న తల్లిలా చూసుకుంటున్నా అన్నావు కానీ నీ తల్లి అయితే ఇట్లే కొడతావా అసలు నీకెందుకే మా అమ్మ అంటే ఇంత పగా చెప్పే చెప్పు 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 లేదంటే చంపేస్తా చెప్పు ఏమండి ఇక్కడున్నారా? ఇలా శుక్రవారం కదా గుడికి పోదాం రా. అవును అమ్మా తయారు కావే చెప్పనా గుడికి పోదాం. మీరు పోయిరాపోరు బిడ్డ కోడలతోని. ఏ ముగ్గురం పోయేద్దాంపా. సరే ఏంది బిడ్డ ఊకేసి వెళ్తున్నావు? కన్ను నొత్తేనా? ఆఫీస్ పని చేసుకుంటున్నామ్మా. ఇవాళ ఆదివారమే కదరా, రోజు ఆఫీస్ పనేనా? అది సరే కానీ నువ్వు బీపీ కూడా వేసుకున్నావా? అయ్యో మర్చిపోయిందిరా. నువ్వైతే రోజు మర్చిపో. గుర్తు చేయడానికి నేను ఉన్నా కదా. అత్తమ్మ గోలేసుకో. ఏమండి మనం ఇలా సినిమా పోదామా? ఏం సినిమాకా? ఏదో ఒక సినిమాకండి. ఇంట్లో పని అంతా అయిపోయింది, బోర్ కొడతా ఉంది. అబ్బా కరెక్ట్ గుర్తు చేసుకో. అమ్మ కూడా బయటకు పోక మస్తు అవుతుంది. ముగ్గురం కలిసి పోదాం. నేనెందుకు బిడ్డ, ఇది కొత్తగా లగ్గమైంది కదరా, మీరు పోయినప్పుడు. ఏం కాదమ్మా, నువ్వు ఒక్కదాన్ని ఇంట్లో ఏం చేస్తావు చెప్పు. అత్తమ్మ రావచ్చు కదా నువ్వు కూడా. మీరు పోయినప్పుడు. సరే అత్తమ్మ రానంటుంది కదండి, ఏదో ఒకటి తొందరగా ఆలోచించండి. నేను స్టవ్ మీద పాలు పెట్టి వచ్చిన. ఇప్పుడన్నా ప్రేమగా బయటికి పోదామంటే చాలు అమ్మ 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 వినలేక చేస్తానా. ప్రేమగా పెళ్ళి అనేటన్నా బయటకు తీసుకుందామన్నా సోయ ఉండలేదు. ఏం జీవితమో ఏమో. ఇది ఉన్నన్ని రోజులు నాకు ఏ సుఖం లేదు, ఏ సంతోషం లేదు. ఎప్పుడు చస్తుందో ఏమో. ఛీ. మనం సిటీకి పోయి ఉందాం. సిటీకా? ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మంచిగా సిటీకి ఎందుకు మళ్ళా?
మనం ఇక్కడ ఏం తెచ్చుకోవాలన్నా సిటీకి పోయి తెచ్చుకుంటున్నాం కదా, దగ్గరలో ఏం లేకుండా అయినాయి. సిటీ ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి కరెక్ట్ పోతే 10 నిమిషాలలో వస్తుంది. ఇప్పుడైనా మనకి ఏమైనా సామాన్ కావాలన్నా ఏది కావాలన్నా నేను వచ్చేటప్పుడు నా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఇప్పుడు ఇబ్బంది ఏముంది చెప్పు? ఇప్పుడు అని కాదండి, రేపు మాప మనకు పిల్లలు పుడతారు కదా, అప్పుడైనా మనం వెళ్ళాల్సిందే కదా. సిటీలో ఉంటే అన్ని దగ్గర ఉంటాయి కదా. ఇగో పిల్లలు పుట్టినా ఎవరు ఏం చేసినా సిటీకి పోయేది ఏదో పెద్ద దూరం ఏం లేదు. మనం ఉన్నాం, మన ఊరికి 10 నిమిషాలు తోవాలి. చక్కగా పిల్లగానే కొడితే అలా బస్సులు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి స్కూల్కి పోతే అప్పటి వరకు అప్పటి ముచ్చటే కదా. ఇప్పుడు ఏదో తొందర? అది కాదండి. ఏది కాదు కాదు. ఇగో నీకు తెలుసు కదా, నేను చిన్నప్పటి నుంచి ఈయనే పుట్టినా ఈయనే పెరిగిన, మా అమ్మ కూడా ఇక్కడనే ఉంది. ఇక మాకు అంత ఇక్కడ అలవాటు అయింది. నీకు కూడా ఇప్పుడు అలవాటు అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ టైంలో మనం సిటీకి పోయి మాకు అలవాటు కాదు అక్కడ. మళ్ళీ ఎట్లా? అత్తమ్మ గురించి అని బాధ, అత్తమ్మ కూడా తీసుకుపోదాం. అత్తమ్మని తీసుకుపోతాం సరే. ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, ఈడ అలవాటైన పాలనకి అక్కడ పోయి ఎట్లుంటుంది చెప్పు? గదా అర్థం చేసుకో. ఎందుకు నువ్వు అనవసరంగా సిటీ గిటీ అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. పండుగ సపరేట్. ఎప్పుడు చూడు అమ్మ 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 పాటే వాడతాడు కానీ పెళ్ళని చాసలేదు. ఇది నాకు ఒక టార్చర్లా తయారైంది. దీన్ని ఏం చేద్దామన్నా నాకు అడ్డుగా వస్తుంది. ఎట్లన్నా చేసి దీన్ని మా ఇద్దరికి అడ్డు తొలగించుకోవాలి. చెప్తా దీని సంగతి. నీలాంటి దాన్ని ఇన్ని రోజులు నేను మా అమ్మకి నమ్మినేస్తావా? నిన్ను ఒక ఆడదాన్ని అయిపోయినా కాబట్టి బతికిపోయినావు, లేదంటే ఈ పాటికి చంపేస్తాను నిన్ను. ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? అన్న సమయానికి దేవుళ్ళగా వచ్చినావు. అరే ఒక ఆడపిల్లని కొట్టడానికి అసలు నీకు చేసేదా? నన్ను కట్నం కోసం వేధిస్తాడన్న. నేను తెచ్చిన కట్నం ఆయనకు సరిపోలేదట. అదనపు కట్నం కోసం వేధిస్తాడు, రోజు టార్చర్ చేస్తాడు. అరే ఒక అమ్మాయి తెచ్చిన పైసలతో బతకాలి ఎట్లా అనిపిస్తుందా? ఇది ఇట్లా కాదు, నలుగురు పెట్టి పంచాయతీ పెట్టి పునఃస్థం చేయాలి. భాషలే ఈ పంచాయతీ పెట్టి ఇచ్చేది కానీ తింటే కానీ గుణం రాదు.